ఘంటసాల పాటలు పద్యాలు గానామృతంతో తడిసిన ముద్దయ్యేందుకు తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 3 రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రముఖ గాయని గాయకులచే గానమాధుర్యం నిర్వహిస్తున్నామని తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాలరెడ్డి తెలియజేశారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని మహతిలో 13, 14, 15 తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి ఫిలిం సొసైటీ ఘంటసాల గారు ఆయన దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు. ఆయన పాడిన పాటలన్నీ కూడా ఆణిముత్యాలే. ఆయన పాటలన్న తిరుపతి ప్రజలకి మళ్ళా ఒక తూరి వినిపించాలనే ఉద్దేశంతో మా తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అవార్డులు వచ్చిన వాళ్లే. ఘంటసాల గారు లేని లోటును తీర్చే చంద్రతేజ, మన సి నారాయణ రెడ్డి గారు విల్సన్ అనే పేరుంటే ఆయన తీసి నువ్వు చంద్రతేజ అని పెట్టారు. ఆ చంద్రతేజ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా ప్రవర్తిక ఆయన మొన్న ఈ జీటీవీలో కూడా ఆయనకి 15 lakhs అవార్డు కూడా ఇచ్చారు. పాడుతా తీయగలు కూడా పాడింది, చాలా అవార్డులు ఇచ్చారు. విశ్వనాథ్ గారు కూడా ఆయనకి అవార్డు సన్మానం చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు సన్మానం చేశారు. అదేవిధంగా రాజు లోకల్గా ఉండే మన తిరుపతి అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు, చక్కగా పాడతాడు. అటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి తీసుకొచ్చి తిరుపతి మహతిలో 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించాలని తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహించింది. 354వ కార్యక్రమం కింద ఈ ఘంటసాల జయంతి సందర్భంగా ఈ నెల 13, 14, 15 మహతి ఆడిటోరియంలో మనసు పరిమళించిన అనే టైటిల్ తోటి ఈ ప్రోగ్రాం చేయడానికి తలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా ఆహ్వానితులే. తిరుపతి పుర ప్రజలకు ఈ విల్సన్ హెరాల్డ్ గారంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆయన పాడే పాటలేంటి, ఘంటసాల గారి పాటలు పద్యాలు ఆయన చూడగానే ఆయన ఆ వాయిస్ పూర్తిగా ఘంటసాలదా అన్నట్టుగా పాడతాడు. ఆ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు, మన తిరుపతి ప్రజలందరూ కూడా బాగా తెలుసు ఆ విషయం. అలాగే ప్రవస్తి అనే అమ్మాయి మొన్న సూపర్ సింగర్స్లో విన్నర్గా వచ్చిన అమ్మాయి, అంతకుముందు తిరుపతి ఫిలిం సొసైటీ కూడా రావడం జరిగింది. ఆ అమ్మాయి ఈసారి మళ్ళీ ఆ అమ్మాయి విన్నర్గా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. అలాగే సుమనాథ్ అనే అబ్బాయి టాప్ 5లో వచ్చాడు సూపర్ సింగర్స్లో. ఆ అబ్బాయి కూడా చాలా అద్భుతమైన గాయకుడు, అందరూ చూసే ఉంటారు సూపర్ సింగర్స్. అటువంటి గాయకుడు ఈ ప్రజ్వలత, శశాంక్ వీళ్ళందరూ కూడా స్వరాభిషేకంలో పాడిన వాళ్ళందరూ వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలాగే మా కార్తీక కోటి దీప మహోత్సవానికి మీరందరూ సహకారం అందించినందుకు మీ అందరికీ మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.